ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను అనమాట. గుంటూరులో ఎవరింటి దగ్గర ఉన్నాను అనుకుంటున్నారు? గుంటూరులో ఎవరిదబ్బా ఇంత పెద్ద ఇల్లు అనుకుంటున్నారా? ఏదైనా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అనుకుంటున్నారా? కానే కాదు. సో గుంటూరులో లక్ష్మీపురంలో మన శోభన్ బాబు గారి మనవడు వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. అంటే కింద మీకు కనిపిస్తుంది యాక్మీ కిడ్స్ అని కూడా. అంటే ఇది మొత్తం ఆయన హౌస్ అనమాట. యాక్మీ అనేది వాళ్ళ స్కూల్ నేమ్స్. ఇది సో రీసెంట్ గా యాక్మీ కిడ్స్ అంటే ఎప్పటి నుంచో ఉంది యాక్మీ కిడ్స్. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా యాక్మీ కిడ్స్. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ప్రాణం. సో ఎంతసేపు ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, ది బెస్ట్ ఎడ్యుకేషన్ కిడ్స్కి ఇవ్వాలి. ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇలాంటి ఏరియాలలో స్కూల్స్ స్టార్ట్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ హస్బెండ్ వైఫ్కి, దీప్తి గారికి అండ్ సౌదన్ కృష్ణ గారికి చాలా చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు శోభన్ బాబు గారి మూడో కూతురు, థర్డ్ డాటర్ సన్ సౌదన్ కృష్ణ అనమాట. సో పైకి వెళ్దాం. ఒక్కసారి శోభన్ బాబు గారి మనవడు అండ్ శోభన్ బాబు గారి కూతురు ఇల్లు చూసేద్దాం రండి. ఇది మన సౌదన్ కృష్ణ గారి ఇల్లు అండ్ శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ ఇల్లు అనమాట. సో అక్కడ కనిపిస్తున్నారు సోగ్గాడి మనవడు. హాయ్ సౌదన్ కృష్ణ గారు, హౌ ఆర్ యూ? హాయ్ మేడం. సో మీ స్కూల్స్ గురించి తెలుసుకున్నప్పుడు విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో అమెరికాలో కోట్లకు కోట్లు డబ్బులు ఉన్నా కానీ కోట్లు కాదు మనకు ఆనందాన్ని ఇచ్చేది. మంచి పని చేస్తేనే ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. అండ్ హ్యాపీనెస్ దేంట్లో దొరకదు, పని చేసే దాంట్లో దొరుకుతుంది. ఇల్లేంటి డిఫరెంట్గా ఉంది, ఎటు వెళ్ళాలి, ఎటు ఎండింగ్ ఉంది, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, మళ్ళీ స్ట్రీట్లు మన ఏం చెప్తున్నారు, ఏంటి కథ? సో మా పేరెంట్స్ ఒక 36 years గా కాలేజెస్ రన్ చేస్తున్నారు. అభ్యుదయ మహిళా కాలేజ్, ఇట్స్ ఆల్ గర్ల్స్ కాలేజ్ అన్నమాట. ఓన్లీ గర్ల్స్? ఓన్లీ గర్ల్స్. ఓకే. డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ ఉంటుంది. ఎందుకు డాడీ కనిపించింది అలా ఓన్లీ గర్ల్స్ పెట్టాలని? అది వాళ్ళ యూఎస్పీ, వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే అప్పటి నుంచి కూడా వీఆర్ వెరీ ఫేమస్. ఫస్ట్ నుంచి కూడా ఐ డోంట్ నో, ఫస్ట్ నుంచి కూడా గర్ల్స్ కాలేజ్. నేను నాకంటే 1 year పెద్దది మా కాలేజ్. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఫస్ట్ చైల్డ్ కాలేజ్, సెకండ్ చైల్డ్ నేను లాగా. మీరు కూడా అదే? నేను కూడా అదే, నేను అక్కడే చదివాను. ఇప్పుడు మాకు కూడా అలాగే అనిపిస్తుంది. మా పిల్లలతో టైం స్పెండ్ చేసేదానికంటే ఆ స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటాం. సో అదొక చైల్డ్ లాగా. 36 years బ్యాక్ ఆలోచన రావడం గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ గర్ల్స్ పెట్టడం, ఎందుకంటే అమ్మాయిలను అసలు చదివించారు ఆ టైంలో కొంచెం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే పెళ్లి చేసి పంపిస్తే చాలా అన్నట్టు ఉండేవాళ్ళు. వాళ్ళు పెట్టిన ఫస్ట్ ఇయర్ దే గాట్ స్టేట్ ర్యాంక్స్. ఓకే. కాదు, ఏమన్నా ఎక్కువ డామినేషన్ చేస్తారా మీ వారిని? మీ వారు తక్కువ మాట్లాడతారు అసలు? జనరల్ గా ఆయన వింటారు, నేను మాట్లాడతాను. సో అలా కాంబినేషన్. అంటే మనం అంతా ఎగ్జిక్యూషన్ లో ఉంటాం. అంతేనా? అంటే నేను మాటలు తప్ప పని చేయను. కాదు, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? పక్కా అరేంజ్డ్. పెళ్ళి ఎప్పుడైనా ఏమైనా క్వశ్చన్లు అడిగారా? పెళ్లికి ముందు పెళ్లి అప్పుడు మాట్లాడుకుంటారు కదండి, జనరల్ గా అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమంటారు. శోభన్ బాబు గారు మనవడు అనగానే డెఫినెట్ గా అవి ఆ టాక్స్ అయిపోయాక జనరల్ గా అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు కదా, మొత్తం సెట్ అయిపోయింది అని. మా ఆయనకి ఏ టాపిక్ మాట్లాడాలి అర్థం కాక, నువ్వు బీటెక్ లో ఏం చదివావంటే ఈసీ అన్న. ఈసీలో ఈఎంఎఫ్టీ థియరీ ఉండేది కదా, అది గుర్తుంది కదా నీకు? అది ఎలా? నాకు షాక్ అయ్యా లిటరల్లీ ఫర్ ద ఫస్ట్ టైం. అబ్బాయి అమ్మాయి కొంచెం పెళ్లి కుదిరిందంటే మాటలు వేరుంటాయి కదా. మా ఆయన సడన్ గా డైరెక్ట్ గా వెళ్ళి బీటెక్ లో ఏదో సబ్జెక్ట్ గురించి అడుగుతున్నా. అట్లా కొంచెం వెరీ బుకిష్. అండ్ బుకిష్ అని కాదు కానీ బేసిక్ గా మా సైడ్ అంతా అబ్బాయిలండి. ఎక్కువ అమ్మాయిలతో ఇంటరాక్షన్ లేదు. ఈవెన్ మా మదర్ గారి థర్డ్ డాటర్, అంత ముందు కూడా మా పెద్దమ్మది కూడా అబ్బాయిలే. సో జనరల్లీ ఏంటంటే మా జోన్ లో మేము ఉండేవాళ్ళం. సో ఆబ్వియస్లీ మ్యారేజ్ ఎప్పుడు బిఫోర్ దట్ వెరీ ఫ్యూ ఇంటరాక్షన్స్ విత్ గర్ల్స్. అసలుకి మీకు క్రష్ అంటే ఎవరు లేరు? గర్ల్ ఫ్రెండ్ అన్నా ఉండేదా సౌగన్? బికాస్ ఎలా చూసుకోవాలి తెలుస్తుంది, గర్ల్స్ ని ఎలా ఉండాలో గర్ల్స్ తెలుసు. నో గర్ల్ ఫ్రెండ్స్ అంటే లేదండి. ఇప్పుడు నేను ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేయనులేండి ప్లీజ్. ఇది మెయిన్ ఎంట్రన్స్. అవునండి. ఓకే. ఏంటండి దీనికి ఏదన్నా రీజన్ ఉందా? ఇలా నేచురల్ సన్లైట్ కోసం. ఎక్కువ సన్లైట్ ఇష్టం. సో లాట్ ఆఫ్ ఓపెన్ సన్లైట్ వచ్చేటట్టు, లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ లాగా. దొంగలు పట్టరా? బుల్లెట్ ప్రూఫా? ఇట్స్ టఫ్ అండ్ ఓన్లీ. సో ఓకే ఓకే ఓకే. సో బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. సో వెంటిలేషన్ బాగుంటుంది ఫస్ట్. వెంటిలేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. ఓకే ఓకే. నేను ఎక్కువ కొంచెం
థింగ్స్ తో క్లటర్ చేయకుండా కొంచెం ఓపెన్ గా ఉంటే బెటర్ అని, స్పేషియస్ గా ఉంటారని. సో ఓవర్ ఫర్నిచర్ లేకుండా. Yeah. ఇక్కడ బాగుంది దీప్తి గారు యా ఈ కాన్సెప్ట్ అసలుకి. యాక్చువల్లీ ఇంకా మేము ఇది స్క్రాచ్ నుంచి చేసిన హౌస్ కాదు, సో ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. సో కొంచెం మాకు ఆ స్ట్రక్చరల్ వైజ్ కొన్ని రిస్ట్రిక్షన్స్, అంటే ఉన్న కాలమ్స్ మీదే కట్టాలి కదా. కట్టాలి, సో అవును, అవును. లేదంటే ఇంకా స్క్రాచ్ నుంచి వచ్చుంటే ఇంకొంచెం ఇంకా ఈజీగా ఉండేది. ఇప్పుడు Okay, ఏంటంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో మనం బిఫోర్ యాక్మీ స్కూల్స్ కి చూసాను నేను. సో కింద యాక్మీ కిడ్స్ పెట్టుకున్నారు ఇంట్లోనే. అది ప్రీ ప్రైమరీ వింగ్ ఇక్కడ. ఇక్కడ అంటే ఇది సిటీలో వింగ్, ఇక్కడ కూడా 2 బిల్డింగ్స్ లో స్కూల్ ఉంది. ఓకే. ఇక్కడ కూడా కిడ్స్ వింగ్ వరకు 2 బిల్డింగ్స్ లో చేస్తున్నాము. ఓ ఈ రోడ్ లో ఆల్మోస్ట్ 7 బిల్డింగ్స్ మన కింద ఉన్నాయి. ఓకే. సో దాంట్లో 5 ఇట్లో కాలేజ్ ఉంటుంది, ఒక 2 లో కిడ్స్. ఓ ఇప్పటికి డిగ్రీ కాలేజ్ రన్ చేస్తున్నారు. ఓ డాడీ. యా సో అంత యాక్టివ్ ఉన్నారు ఆయన కూడా. యా సో ఇద్దరికి కాంపిటీషన్ ఇప్పుడు. ఇప్పుడు సిమిలర్ సంహౌ సన్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా సిమిలర్. ఎలా అంటే మా డాడీ అక్కడే ఉంటారు, ఇంట్లో కన్నా ఎక్కువ కాలేజ్ లోనే ఉంటారు. సౌగంధ ఎక్కువ ఇంట్లో కంటే స్కూల్లోనే ఉంటారు. మా అమ్మ అల్లుళ్ళ మధ్య టఫ్ అనమాట. ఎవరు ఫస్ట్ ఎడ్యుకేషన్ లో అలా ఉంటుంది అనమాట. కానీ ఎందుకు అనిపించింది మీకు అసలుకి గుంటూరులోనే ఎందుకు పెట్టాలి స్కూల్స్ అనిపించింది? అంటే మామగారు సపోర్ట్ ఉందనా లేకపోతే? అంటే అట్లా లేదండి, బేసిక్లీ మేము యాక్చువల్ స్కూల్ పెడదామని ఆలోచన ఉండింది. మా కామన్ ఇంట్రెస్ట్ 2 సైడ్ ఎడ్యుకేషన్ కదా. సో తన ఫ్యామిలీ సైడ్ ఎడ్యుకేషన్, మా డాడీ సైడ్ కూడా ఎడ్యుకేషన్. సో స్కూల్ పెట్టేయాలని ఆలోచన వచ్చినప్పుడు మేము మోస్ట్లీ ఫస్ట్ పెద్ద స్కూలే అనుకున్నాం. లాంచ్ చేసినప్పుడు వీఆర్ సర్చింగ్ ఫర్ కామన్ ల్యాండ్ అనమాట. సో ఇక్కడ ల్యాండ్ ఆల్రెడీ ఉనింది. we felt it was more viable existing land పైన చేయడం ఇట్స్ ఈజియర్ అనే ఉద్దేశంతో. ఆల్రెడీ ఎడ్యుకేషన్ వింగ్ లో ఉన్నాం కదా, ఇట్స్ ఈజీ టు కంటిన్యూ ఫ్రమ్ హియర్, దెన్ వి వాంట్ టు ఎంటర్ ఇంటూ అదర్ సిటీస్. Like eventually ఇప్పుడు we are planning to launch in Hyderabad. ఇక్కడ we want to consolidate and then we are going into the city. సో ఇప్పుడు సిటీకి వచ్చేస్తున్నారు అయితే. ఓకే ఓకే. సో మీరు సిటీకి వస్తే మీరు కూడా వన్ ఆఫ్ ద కాంపిటీటర్ అవుతారేమో. అంటే మీరు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కదా? హార్వర్డ్ లో చేశాను మాస్టర్స్. సో మై మాస్టర్స్ ఇస్ ఫ్రమ్ ఫైనాన్స్. హార్వర్డ్ లో ఐ గ్రాడ్యుయేటెడ్ అండ్ ప్యారలల్ గా నేను అమెరికన్ మాంటిసరీ కరికులం మీద AMS సర్టిఫైడ్ టీచర్ ట్రైనర్ కూడా. ఓకే. అంటే అమెరికన్ మాంటిసరీ సొసైటీ సర్టిఫైడ్ టీచర్ ట్రైనర్, అదే అక్కడ US లో. వైల్ ఐఎమ్ స్టడింగ్ ఎట్ హార్వర్డ్, ప్యారలల్ గా నేను నా సర్టిఫికేషన్స్ చేసి స్కూల్స్ లో కూడా వర్క్ చేశాను. ఓకే. సో ఐ వర్క్డ్ ఇన్ మ్యాసెస్ ఏరియా ఫర్ లైక్ 4-5, అంటే బాస్టన్ సెంట్రిక్ గా ఉన్న స్కూల్స్ లో ఐ వర్క్ ఫర్ 4-5 years. ఓకే. తను కూడా ఐ థింక్ హీ ఈజ్ మోర్ ఇన్ టు దిస్ డెవలపింగ్ దిస్ కోడింగ్ అండ్ స్టెమ్ అంటున్నారు కదా ఇప్పుడు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ అండ్ ఆర్ట్. ఇద్దరు ఒకే యూనివర్సిటీ? లేదండి, నేను రాచెస్టర్ న్యూయార్క్ లో, తనేమో హార్వర్డ్ బాస్టన్ లో. నా స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్, తను ఫైనాన్స్ లో ఉండేది. సో బట్ బోత్ ఆఫ్ అస్ ఏంటంటే వీఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ టీచింగ్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీ వర్క్ ఇన్ 3-4 schools బాస్టన్ ఏరియాలో. ఆల్మోస్ట్ ఐ వుడ్ సే అరౌండ్ 5 to 6 years we worked there. సో అక్కడ కరికులం వీ గాట్ సమ్ ఫ్యూ ఇన్సైట్స్ అండ్ దాన్ని మన ఇండియన్ సిస్టమ్ ఎలా ఇంటగ్రేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో we started the school. So that's why when we first started, ఇప్పుడు we started in 2019. ప్రీ-ప్రైమరీ వింగ్, ఈ వింగ్ తోనే స్టార్ట్ చేస్తాము. తర్వాత we opened the main wing. We started off with 20 kids. Now we have around 20 kids. 6 years back. ఇప్పుడు we have students ఉన్నారు. ఓ సూపర్. విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ 200 kids ఉంటారు. 200. సో +2 వరకు లేదు, అక్కడ విజయవాడలో చిన్న ప్రైమరీ బ్రాంచ్ వరకు, ఇక్కడ +2 వరకు. సో యాక్మీ అంటే ఏంటండి? అంటే we based డిఫరెంట్ గా ఉంది నేమ్ కూడా. అంటే 4 principles పైన ఉందండి. A అంటే అప్లికేషన్ బేస్డ్, C అంటే చైల్డ్ సెంట్రిక్ అండ్ కమ్యూనికేషన్, చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, M అంటే మెటీరియల్ బేస్డ్, E అంటే e-learning. సో ఈ 4 acronyms, 4 principles పైన we wanted to run the school. So అందుకని we brought it together. And individually ACME also means highest point of success. So అందుకని we brought it. ఎందుకంటే గుంటూరు ఏరియాలలో ఎక్కువ విశ్వవిద్యాలయం ఏదో డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. కొంచెం మీది నాకు యాక్మీ అనేది డిఫరెంట్ గా అనిపించింది, క్యాచీగా కూడా ఉంది. బట్ ఎనీహౌ ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి శోభన్ బాబు గారి మనబడి స్కూల్స్ లో చదివే పిల్లలందరికీ వెల్కమ్. పెద్ద సోగ్గాడు అయితే ఉన్నాడు,
చిన్న సోగ్గాడు ఎక్కడ ఉన్నాడు? వస్తున్నాడు 2 minutes. స్కూల్కి వెళ్ళి వచ్చాడండి, మీరు చూడలేదు, నేను చూసాను వాడిని. సో వస్తాడు. సోగ్గాడు లోపల ఉన్నాడు, ఒకసారి సోగ్గాడిని పలకరించి వస్తాను నేను. దీప్తి గారు, ఇదేంటి మీ చిన్న సోగ్గాడు రూమా? ఏంటి ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంది. ఇప్పుడు కిడ్స్ అందరూ ఇలాంటి రూమ్ చేయించమని గొడవ పెడతారు ఈ ఇల్లు చూస్తే. ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలుకి? ఇక్కడేమో మొత్తం మ్యాప్ వేసేసారు. కొంచెం డబుల్ హైట్ స్పేస్ ఇచ్చాం. సో నాకు ఒక బాబు ఒక పాప. సో ఐ హ్యావ్ ఎ 5-year-old అండ్ 1-year-old. సో వాడికి పైన హీ వాంట్ అట్లా వాడి ఓన్ రూమ్ అట్లా హీ వాంటెడ్ అంట. ఓకే ఓకే. సో పైన పెట్టుకున్నాడు లాఫ్ట్ రూమ్ లో. తన ఇంట్రెస్ట్ అయ్యి హీ వాంటెడ్ లాఫ్ట్ స్పేస్. తన పైన తనే ఉంటాడంట, ఎవరు వద్దంట. అవునా? ఎన్ని ఇయర్స్? 5 years old. కానీ ఇది కూడా తనే డిజైన్ చేయించుకొని ఇది చెప్పారా? నేను నా ఇంట్రెస్ట్, ఎందుకంటే కొంచెం చూస్తూ అంటే ఎక్కడికైనా అవి ట్రావెల్ ఎ లాట్. సో తను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏదో ఒకటి అంటే ఆ ప్లేస్ గురించి కొత్త విషయం ఏం తెలుసుకున్నావో ఐ ఆస్క్ హిమ్ టు రైట్ ఇట్. హాయ్, హౌ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ నేమ్? ప్రజ్యం. ఓకే. You wanna show what countries you've been to, Pradyum? డోంట్ షో గుంటూరు. చైనా. ఓకే. Yeah, we went to China. ఓకే. ఇంకా ఎక్కడికి వెళ్ళావు? ఓ నీ రూమ్ చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తావా? నీ రూమ్ చూపిస్తావా నాకు పైకి తీసుకెళ్ళి? రా వెళ్దాం మరి. He's a big Lego buff అన్నమాట. ఇవన్నీ వాడే. ఓన్గా Lego కొనిచ్చామంటే అదొక 5 minutes, ఒక మాక్సిమం ఒక half an hour లో అయిపోగొడతాడు. ఓ సూపర్. సో నీ రూమ్ చూపిస్తావా నాకు? పైకి వెళ్దామా ప్లీజ్? ఓకే. These are sister toys. These are my toys. ఓకే ఓకే, చాలా బాగున్నాయి నీ టాయ్స్ అన్ని. సో బట్ ప్రజ్వల్, నీకు భయం లేదా? స్పెషల్ గా రూమ్ డిజైన్ చేసుకున్నావు, పైన నువ్వు ఒక్కడే ఉంటావా ఈ రూమ్ లో? నైట్ నువ్వు ఒక్కడే నిద్రపోతావు ఇక్కడ? ఆ ఒక్కటి అడగండి. ఆ? రూమ్ కట్టించుకుంటే వరకు ఓకే, మళ్ళీ నైట్ అయితే మళ్ళీ అమ్మమ్మ తాతయ్య మధ్యలో చేస్తాడు అనమాట, అవునా? లేకపోతే మా మధ్యలో. ఓకే ఓకే, కానీ చాలా బాగా డిజైన్ చేయించుకున్నావు. గుడ్ టేస్ట్ కదా? Balcony. ఎక్కడుంది నీ బాల్కనీ? ఇట్ ఓపెన్ ఇంటూ టెర్రస్. ఓ బాల్కనీ కూడా చూపిస్తాడంట. ఓకే. ఓ వాళ్ళ సిస్టర్ అదిగో అక్కడ. హాయ్. ఓ దిస్ ఇస్ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు మనోడు బుడ్డోడు. 5 years లో వీడికి ఎంత టేస్ట్ ఉందో చూడు. ఇక్కడ దీన్ని హెల్ప్ చేయరా? దీన్ని పట్టుకుని అయ్య బాబు, అయ్య బాబు. వా సూపర్. ఒక చిన్న ప్రపంచాన్ని భలే పెట్టేసుకున్నావు పైన. నీకు వైట్ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్స్ అంటే ఇష్టమా? Yeah, mama. సో దిస్ ఈజ్ యువర్ బెడ్రూమ్ కదా? ఓ గుడ్. సో డోర్ కూడా వీడికి సరిపోయేటట్టు చిన్నగా బాగా పెట్టుకున్నా. వాడి ఫ్రెండ్స్ అంతే, ఆ? ఇంకెవరు వెళ్ళరు అక్కడికి. వెళ్ళరా? డాన్స్ చేస్తావా? సాంగ్స్ పాడతావా? ఒక సాంగ్ పాడవా ప్లీజ్? Ava pes, ava sani, mobile presso, neon, idosa, avanu coração. ఓ సూపర్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? తాతయ్య యాక్టర్ కదా, అవును. బిగ్ హీరో కదా, తెలుసా? తాతయ్య పేరేంటి? సోగన్ బాబు. శోభన్ బాబు. సోగ్గాడు కదా తాత? అవును. చాలా అందంగా ఉంటారు కదా తాత? అవును. తాత హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? కర్లీ. కార్లీ హెయిరా? రింగ్ ఉంటుంది కదా తాతకి ఇక్కడ? అవును. ఎస్. సో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళావా? జేజీ చెన్నైలో ఉన్నారా జేజీ? వెళ్తుంటావు అప్పుడప్పుడు? ఓకే సూపర్ సూపర్. ఇంకేంటి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? మీ ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? దేవనంద, రుత్విక్, యతీన్, దేవాంశ్. ఓకే. అన్విత్, జయదేవ్. నీకు కెమెరా అంటే అస్సలు భయం లేదు, చాలా బాగా మాట్లాడుతున్నావు తెలుసా, చాలా క్యూట్ గా ఉన్నావు. హీరో అవుతావా? ఎస్. సో శోభన్ బాబు గారు ఎలానో పిల్లల్ని పంపించలేదు అంటే గ్రాండ్ సన్స్ పంపించలేదు, గ్రేట్ గ్రాండ్ సన్స్. సో గ్రేట్ గ్రాండ్ సన్స్ ని పంపడానికి పైనుంచి బ్లెస్ చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళని ఎవరిని అడిగినా కానీ యాక్ట్ చేస్తారా అంటే ఇంట్రెస్ట్ లేదండి చెప్తారు. వాళ్ళ తాతగారికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారు. కానీ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ సన్ ఎస్ అని చెప్తున్నారు అంటే ఏదో ఉంది. సూపర్ సూపర్. సో కిందకెళ్ళి డాడీ మమ్మీతో ఇంటర్వ్యూ చేద్దామా? కొన్ని క్వశ్చన్స్ అడుగుదామా? సరే. ఓకేనా? డీల్ ఓకే? ఓకే. డన్. కమ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.